హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేషన్ ఛానల్. ఈరోజైతే మనము పిఎం కిసాన్ అమౌంట్ క్రెడిట్ కాని వాళ్ళ గురించి అయితే మనము ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందరగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ పిఎం కిసాన్ డబ్బుల గురించి వివరాల్లోకి వెళ్తే మనకు మెయిన్గా ఈ పిఎం కిసాన్ కుండా పోవడానికి రీజన్స్ అనేవి నాలుగు రకాలుగా ఉంటాయి. అవి వన్ బై వన్ మనం తెలుసుకుందాం. ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోవడం, బ్యాంక్ అకౌంట్‌కు పట్టాదార్ పాస్‌బుక్ అనేది లింక్ కాకపోవడం, అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం, అలాగే కొన్ని మ్యుటేషన్స్ 2019 ఒకటి కట్ ఆఫ్ డేట్ అంటూ ఇచ్చింటాడు. ఆ డేటు అవతల చేసిన వారికైతే చేయకపోవడం. ఇట్లా ఒక మేజర్‌గా 4 రకాల రీజన్స్ వలన అయితే మనకు పీఎం కిసాన్ డబ్బులైతే పడకపోయుండొచ్చు. సో, మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ వన్ వచ్చేసి పీఎం కిసాన్ ఈకేవైసీ. ఈ పీఎం కిసాన్ ఈకేవైసీ అంటే మనకు ఎందుకు ఈకేవైసీ పెట్టిందంటే చాలామంది మ్యుటేషన్‌లు చేంజ్ చేసుకున్న తర్వాత కూడా ఓల్డ్ వాళ్ళకే అమౌంట్ పడుతుంది. ఇంకేందంటే కొంతమంది డెత్ వాళ్ళను ప్యూరిఫై చేయడానికైతే ఈ ఈ ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఈకేవైసీ అనేది లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నుంచయితే మనకు జరుగుతా ఉంది. సో, ఎవరైనా ఈకేవైసీ పూర్తి చేసుకోకుంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్‌కి గాని, సీఎస్‌సి సెంటర్‌కి గాని వెళ్లి ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోండి. అలాగే పూర్తి చేసుకున్న తర్వాత మనకు మన అకౌంట్‌లో అయితే ఈ అమౌంటు 30-60 రోజుల లోపలైతే అమౌంటు మన ఆధార్ కార్డ్ లింకప్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో నథింగ్ బట్ ఎన్‌పీసీఐ. ఈ ఎన్‌పీసీఐ ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్‌లో అయితే అమౌంట్ పడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రైతు ఆధార్‌కి పాస్‌బుక్ లింక్ లేకపోవడం. రైతు ఆధార్‌కి పాస్‌బుక్ లింక్ లేకపోవడం. దీనికి మనం పరిష్కారం ఏం జేయాలి? మన దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాన్ని విజిట్ చేసి అక్కడ డిజిటల్ అధికారి దగ్గర మన ఆధార్ కార్డు, మన పాస్‌బుక్కు, మనకు సంబంధించిన 1బి ఇవి డిజిటల్ అసిస్టెంట్ అధికారికి సబ్మిట్ చేస్తే మనకు రిక్వెస్ట్ అనేది రైజ్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ అనేది త్రూ వీఆర్ఓ ద్వారా ఎంఆర్ఓ గారికి చేరుతుంది. అక్కడ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మనకు ఈ ఆధార్ కార్డుకు పట్టాదార్ పాస్‌బుక్ లింక్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత మనకు అకౌంట్‌లోకి అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్. ఈ థర్డ్ వన్ వచ్చేసి రైతు బ్యాంక్ ఖాతా ఆధార్‌తో అనుసంధానం లేకపోవడం. సో, దీనికి సొల్యూషన్ ఏంటంటే మనము రీసెంట్‌గా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అది ఇన్‌యాక్టివ్ లేకపోవడము, ఏదో రకరకాల రీజన్ ఉండడం వలన అది మనకు అమౌంట్ అనేది లె పడకపోవడం జరుగుతుంది. సో, మనం ఏం జేయాలంటే చివరగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినారో దానికి ఎన్‌పీసీఐ లింక్ చేపిస్తే బావుంటుంది. బెటర్ టు మనం ఏందంటే పోస్టల్ బ్యాంక్ అకౌంట్‌కైతే వన్ డేలోనే ఈ లింకప్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకు అమౌంట్ త్వరగా పడాలి అంటే ఈ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అయితే మనం సంప్రదించాల్సి ఉంటుంది. ఈ లింకప్ అయిన తర్వాత మనకు 30-90 రోజులైతే అమౌంట్ జమ కావడం జరుగుతుంది. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి 2019 ఫిబ్రవరి నెల తర్వాత ఎవరైతే పొలము కొని అమ్ముకుంటారో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే ఈ పథకం కింద అర్హులుగా గుర్తించలేదు. ఒకవేళ భర్త నుండి భార్యకు వచ్చిన వాళ్ళకైతే దీని కింద ఎలిజిబుల్ అయితే ఇచ్చి ఉన్నారు. సో, 2019 ఫిబ్రవరి నెల తర్వాత ఎవరైతే పొలంలో మ్యుటేషన్ చేయించుకుంటారో వాళ్ళకైతే ఇంకా ఈ పీఎం కిసాన్ అనేది అప్లికబుల్ కాలేదు. ఇంకా చివరగా వచ్చేసి ఈ అనర్హులు గుర్తింపబడిన వారు ఎవరెవరు అంటే కేంద్ర, రాష్ట్ర అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అలాగే గవర్నమెంట్ పెన్షనర్స్. అదే ఐటీ అంటే ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్ళు కూడా దీనికి అనర్హులు. రాజ్యాంగ పదవిలో ఓకే. ఇవన్నీ మీకు ఐడియానే ఉంటాయి. సో, మెయిన్‌గా ఏందంటే భార్యాభర్తలు ఇద్దరికీ పీఎం కిసాన్ డబ్బులనేటివి పడింటాయి. సో, ఈ టైం అనేది ఎవరికీ పడకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కొద్దిగా డేటా ఫిల్టర్ చేసి ఎవరికో ఒకరికి ఇయ్యాలనే ఉద్దేశ్యంతో ఇద్దరికీ పడకూడదు కాబట్టి ఎవరికో ఒకరికి ఇయ్యాలనే ఉద్దేశ్యంతో ఇదైతే కొన్ని
పీఎం కిసాన్ డబ్బులనేవి కొంతమందికైతే జమ కాలేదు ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.